హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే మనం అనేది లైనింగ్ అనేది ఇలా నీట్గా పిండుకోవాలండి. మీటర్ క్లాత్ తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీటర్ క్లాత్ తీసుకొని మనం కాటన్ది ఇలా పిండుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా 1 ఇంచ్కి అయితే నేను కట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఐన్స్ కట్ చేశాను కదా, ఎప్పుడైనా సరే అండి ఫస్ట్ అయితే ఐన్స్ తీసుకుంటాను నేను. అయితే ఇక్కడ చూడండి, డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్ అనేది మనకు అపోజిట్లో ఉండాలి, క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలండి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు. ఇక్కడ వీళ్ళైతే ఈ ఉన్నదానికన్నా ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టమన్నారండి. అంటే ఇప్పుడు ఈ కుచ్చులు కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అయితే పెట్టమన్నారు. ఈ కుచ్చులతో కలిపి మనకైతే 10 ఇంచెస్ ఉంది. ఒక 1 ఇంచ్ కలుపుకుంటే మనకి 11 ఇంచెస్ అయితే తీసుకుందాము. 11 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్కి అయితే నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను, అందుకని 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను. లేదంటే మనము ఎమ్మింగ్ చేసుకోవాలి అంటే పట్టి పెట్టుకోవాలంటే 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ పైపింగే కాబట్టి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇక్కడ నుంచి పొడవు అనేది ఇలా చూసుకోవాలి. చూడండి, ఇలా ఎగ్జాక్ట్గా తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్, చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. పైనుంచి 2 ఇంచెస్ నుంచి మార్క్ చేసుకొని చంక డౌన్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనము చంక లూజ్ అనేది తీసుకోవాలి. ఇలా హ్యాండ్ సెంటర్ నుంచి పట్టుకొని ఫస్ట్ కుట్టు వరకైతే ఇలా చూసుకోవాలి. మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే హ్యాండ్ లూజ్ అనేది ఇలా చూసుకోవాలి మనము. ఇప్పుడు ఈ 2 మార్కులు అయితే కలుపుకోవాలి. అలాగే మీకు టేప్తో కూడా చూపిస్తాను చూడండి. చంక లూజ్ అనేది ఇలా తీసుకోవాలి. చూడండి, కరెక్ట్గా 7 ఇంచెస్ అవుతుంది. లూజ్గా పట్టుకోదండి టేప్ అనేది. బ్లౌజ్ అనేది కరెక్ట్గా లాగినట్టు పట్టుకొని చూసుకుంటే మనకి చంక లూజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ 7 ఇంచెస్కి అయితే పెట్టాం కదా. అలాగే ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి కూడా 4.5 ఉందండి. ఇలా మనము బ్లౌజ్తో తీసుకున్న అంతే ఉంటుంది సైజ్ అనేది, టేప్తో చూసినా అంతే ఉంటుంది. చంక దగ్గర 2 ఇంచెస్ ఉండాలి, హ్యాండ్ లూజ్ దగ్గర 2 ఇంచెస్ అయితే ఉండాలి మనకి. అలా ఉంటేనే బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకి ఖర్చుకు అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇలా స్ట్రైట్గా వేసిన తర్వాత ఇలా కొంచెం అయితే లోపలికి ఇలా క్రాస్గా ఎందుకు వేస్తున్నానంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్. అలా అయితే ట్రై చేయండి మీరు. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. చంకలో మనకి హ్యాండ్ అనేది లోతు తీసుకుంటాం కదా కుట్టేటప్పుడు. ఇప్పుడైతే ఇలా మార్క్ చేసుకొని తర్వాత అయితే కట్ చేస్తాను నేను. 1/2 ఇంచ్ అని ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువగా తీసుకోవద్దు. 2 ఇంచెస్ నుండి చంక లూజ్ వరకు మాత్రమే తీసుకోవాలి. ఇది కూడా ఇలా కట్ చేసుకోవాలి నీట్గా, పర్ఫెక్ట్గా వచ్చినట్టే మనకి హ్యాండ్స్ అయితే. ఇలా ఎక్స్ట్రా పెట్టమన్నప్పుడు అయితే ఇలా తీసుకోవాలి. ఇక్కడ టక్స్ అయితే పెట్టుకోవాలి మనం మార్క్ పెట్టిన దగ్గర. చూడండి, ఇప్పుడు ఇలా అయితే నీట్గా కట్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి 11 ఇంచెస్, చంక లూజ్ అయితే ఒక 3 ఇంచెస్ అయితే తీసానండి నేను. ఇలా తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది కరెక్ట్గా హ్యాండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ అనేది పక్కకు పెట్టేసుకొని బ్యాక్ సైడ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది మనం ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. అయితే ఇక్కడ నేను ఎందుకు చూపిస్తున్నాను, బ్లౌజులు అన్నీ మామూలుగా చూపిస్తాను కదా. ఇది వచ్చేసి 28 సైజ్ అండి. 28 సైజ్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ మనము హ్యాండ్స్ తీసాం కదా, అక్కడైతే ఇక్కడ ఎగుడు దిగుడు లేకుండా క్లాత్ అనేది ఒకేలాగా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు. ఎప్పుడైనా ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా బ్యాక్ సైడ్ ఇలా వేసుకొని బ్లౌజ్ అనేది ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు అయితే ఎంత ఉందనేది కరెక్ట్గా చూసుకోవాలి. 28 అయితే వచ్చిందండి. 28లో మనము 4 భాగాలు అయితే చేసుకోవాలి. అలా చేసుకొని నడుము లూజ్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇలా టేప్తోనే చూసుకోవాలి. ఇప్పుడు 28 వచ్చింది కదా, అక్కడ ఫోల్డింగ్ చేసి చూస్తే మనకి 4 భాగాలుగా కరెక్ట్గా వచ్చేస్తుంది. 28లో 4వ వంతు అయితే 7 ఇంచెస్ అయితే వస్తుంది కదండి. ఆ 7 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని ఒక 1 ఇంచు డాట్స్కి 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం వదిలిపెట్టుకొని కింద 1/2 ఇంచు మనం నడుము పట్టికైనా పైపింగ్ వేయాలన్నా ఖచ్చితంగా
ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇలా మార్క్ చేశాను నేను. మార్క్ చేసిన తర్వాత హైట్ చూసుకోవాలి. బ్లౌజ్ హైట్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు నేనైతే ఇలా చూస్తానండి. చూడండి ఇలా మనము షోల్డర్ దగ్గర ఖర్చు కలిపి పెడుతున్నాను నేను ఎగ్జాక్ట్లీగా. కాబట్టి కింద ఖర్చు అయితే వదిలిపెట్టాం కదా, పైకి అయితే అవసరం లేదు. ఎందుకంటే నేను షోల్డర్ మీద మనం ఖర్చుతో కలిపి 14 ఇంచెస్ అవుతుంది. అందుకని నేనైతే పైన ఖర్చు అనేది పెట్టట్లేదు. ఇప్పుడు మనకి బ్లౌజు షోల్డర్ అండ్ నెక్ అయితే చూస్తున్నానండి. షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి నేనైతే 5 పెడతాను. 5 ఇంచెస్ పెట్టామంటే 2 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్ ఇలా అయితే తీస్తాను. చూడండి, అంతకు మించి పెట్టామనుకో అండి భుజాలు అనేది జారుతాయండి. ఇదివరకు మస్తుగా ట్రై చేశాను నేను, కానీ బ్లౌజ్ అనేది సెట్ కాలేదు. ఇలా కుట్టినప్పుడు మాత్రమే సెట్ అయింది కాబట్టి నేను ఇదే మెజర్మెంట్ వాడతాను ఎప్పుడైనా. చూడండి, ఇక్కడ వీప్ కప్ అనేది 4 ఇంచెస్ పెట్టుకొని పైకి అయితే ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. మన పైపింగ్ అయినా సరే, లేదంటే మెడపట్టి వేసుకోనికైనా ఇలానే తీసుకోవాలి ఎప్పుడైనా. అలాగే ఫోల్డింగ్ చేసి మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు టేప్తోనే చూపిస్తున్నాను కదా, బ్లౌజు మరి ఎంత ఉందనేది మీకు ఐడియా ఉండాలి కదా. దానికోసం అయితే నేను బ్లౌజ్ అనేది ఫోల్డింగ్ చేసి నెక్ అనేది వీప్ కప్ అనేది ఎంత ఉందనేది మీకు మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, వీప్ కప్ ఎగ్జాక్ట్లీగా 4 ఇంచెస్ అయితే ఉంది. చూడండి, ఇక్కడ నేను మార్క్ చేసిన దగ్గరికే ఉంది. చూడండి, కింద హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా, పైన ఖర్చు కాకుండా ఎగ్జాక్ట్గా ఫస్ట్ పెట్టిన మార్క్కి మ్యాచ్ అయింది బ్లౌజ్ అనేది. చూడండి, ఇలా కొంచెం క్రాస్గా పట్టుకొని లాగినట్టు నెక్ అనేది పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది నెక్ అనేది. అలాగే నెక్ వచ్చేసి మనకి 2 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ కింద డీప్ నెక్ అయితే మనకి అంటే కింద నెక్ అనేది వీప్ కప్ దగ్గర 2.5 అయితే తీసుకున్నాను. ఆ 2.5కి అయితే ఇలా మార్క్ చేసుకొని రౌండ్గా, లేదంటే మనకి ఇందులో ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ యూ షేప్ అయితే పెడతాను. ఇలా యూ షేప్గా కట్ చేస్తాను. అలాగే ఇక్కడ వచ్చేసి 5.5 చంక డౌన్ అనేది 5.5 తీసాను. ఇలా 5.5కి మార్క్ చేసుకొని ఇందులో ఒక 1 ఇంచ్కి అయితే ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్కి ఖర్చు పెట్టాం కదా, అక్కడి వరకు ఒక లైన్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా మార్క్ చేసుకోవాలి లోత్ అనేది. చూడండి, ఇక్కడ పైన షోల్డర్ ఖర్చు కోసం అయితే వదిలేసుకొని అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా చూస్తే మనకి ఇలా వస్తుందండి. కరెక్ట్గా వచ్చింది, 7 ఇంచెస్ వచ్చింది. అంటే మనం ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర కూడా అంతే కదా, చంక లూజ్ అనేది ఎలా తీసుకున్నామో ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇక్కడ నుంచి కూడా చూసిన మనం టేప్తో చూసిన అంతే, మామూలుగా మార్క్ చేసుకున్న అంతే ఉంటుందండి ఎగ్జాక్ట్గా. ఇప్పుడు 2 ఇంచెస్కి ఇక్కడ పర్ఫెక్ట్గా మార్చ్ అయింది. ఇక్కడ 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం కాబట్టి మనం అది వదిలిపెట్టాలి, దాన్ని అయితే పట్టించుకోవద్దు. ఎందుకంటే అది డాట్స్ కాబట్టి మనకు సంబంధం లేదు కదా. ఇప్పుడు 2 ఇంచెస్కి ఇది మార్క్ ఎగ్జాక్ట్లీగా కలిసింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది కదండి, అంటే మనం అనేది చెస్ట్ లూజ్ అనేది ఎలా తీసుకోవాలనేది ఇలా తీసుకోవాలండి. కింద అంటే హ్యాండ్స్ కింది నుంచి వెడల్పు తీసుకుంటే 16 ఇంచెస్ అయితే వచ్చింది కదా. ఈ 16 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇందులో మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. చెస్ట్ అనేది ఉక్సు పట్టి నుంచి మనకి ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే ఎగ్జాక్ట్లీగా 8 అయితే వచ్చింది కదా. 16లా ఆఫ్ చేస్తే ఎంత అండి, మనకి 8 వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీగా చూడండి, ఇక్కడనే అదే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది. 8 వచ్చింది కదా, మనం టేప్తో చూసినా అంతే ఉంది, ఇలా చూసినా కరెక్ట్గా వచ్చింది. చెస్ట్ లూజ్ అనేది అమ్మాయిది 32 కాబట్టి మనం బ్యాక్ సైడ్ ఒకటే కొలిసాం కాబట్టి అలా 16 వచ్చింది. అందులో ఆఫ్ చేస్తే 8 అలా తీసుకోవాలి చెస్ట్ లూజ్ అనేది. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ డాట్ అనేది ఇలా వేసుకోవాలి. షోల్డర్కి స్ట్రైట్గా వేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ పైన 3 ఇంచెస్కి అయితే పొడవు ఎక్కువ అయితే ఉండొద్దండి, అంత బాగుండదు. ఇలా నెక్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. నేను చూపించినట్టుగా మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, నేను క్లియర్ చేస్తాను. సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను నేనైతే. ఇలా క్రాస్గా వేసుకోవాలి. మనము స్ట్రైట్ కట్ అంటే స్ట్రైట్గా వేసుకోవాలి, క్రాస్ కటింగ్ అంటే క్రాస్గా వేసుకోవాలి. ఇందులో తేడా వచ్చేసి అదే ఉంటుంది మనకి. ఇప్పుడు క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోనికి నీట్గా ఇలా క్లాత్ అనేది సెట్ చేసుకొని తర్వాత
మనం ఇలా అయితే క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో అలా సేమ్ మార్క్ చేసుకోవాలి. కటింగ్ అనేది అందరిది ఒకలాగా ఉండదు ఫ్రెండ్స్, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఎందుకంటే మనము నేర్చుకున్న దాన్ని బట్టి అయితే ఉంటుంది కదా. మాకైతే నేర్పించే వాళ్ళు ఇలానే నేర్పించారు కాబట్టి నేనైతే మీకు కూడా ఇలానే చెప్తున్నాను ఈజీగా అర్థమయ్యేటట్టు. ఇక్కడ చూడండి, పైన అయితే మనము ఒక 1/2 ఇంచు షోల్డర్కి ఎంత అయితే ఉంటుందో ఖర్చు కోసము అంత వదులుకొని ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి స్ట్రైట్గా చూసుకోవాలి. మనము ఫ్రంట్ మార్క్ చేసేటప్పుడు అయితే ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీగా ఉక్స్ పట్టే తీసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసాం కదా నెక్ అనేది, తర్వాత 4 ఉక్స్ల వరకు అయితే మార్క్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్ సైజ్ అయినా సరే అండి. షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్, మనకి ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు చంక నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ వరకు ఎగ్జాక్ట్లీగా ఇలా మార్క్ చేసామంటే కరెక్ట్గా వస్తుందండి ఫిట్టింగ్ అనేది. మన క్లాత్ అనేది అస్సలు మిగలదు. అంటే కుట్టేటప్పుడు బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. ఇలా కట్ చేసుకోండి. మీరు కూడా ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. చూసారు కదా, షేప్ అనేది ఇలా రావాలి నీట్గా పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఇలా అయితే కట్ చేసుకోవాలండి. అయితే ఇప్పుడు కొంతమంది 2 ఇంచెస్కి ఫోల్డింగ్ చేస్తారు కదండి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు అలా ఫోల్డింగ్ చేసి చూపిస్తారు కదా. మాకైతే అలా చూపించలేదు. మేము ఇలానే నేర్చుకున్నాం కాబట్టి మీకు కూడా నేను అలానే చూపిస్తున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ నుండి ఇలా చంక లూజ్ వరకు అయితే మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ నుంచి అయితే లోత్ అనేది తీయొద్దు, హ్యాండ్స్ అనేది ఫ్రంట్ పార్ట్. అలాగే ఇక్కడ డాట్స్ ఇలా షోల్డర్కి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని అక్కడ 1.5 ఇంచు, ఇక్కడ 1.5 ఇంచు. ఈ అమ్మాయి చెస్ట్ లూజు అంటే మనకి చెస్ట్ అనేది బాగానే ఉంటుందండి. నడుము వచ్చేసి 28 సైజ్ అయినా సరే కానీ కొంతమందికి అలా షేప్ అనేది రావాలి కాబట్టి ఇష్టపడతారని మనం వాళ్ళ మెంటాలిటీ బట్టి మనం పెట్టాలి కదా. చూడండి, ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా షేప్ అనేది నీట్గా వస్తుంది. కొంతమంది చెస్ట్ ఉన్నా కూడా ఒప్పుకోరండి. మనకి కరెక్ట్గా పెట్టామంటే డాట్స్ అనేది వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటే మనమైతే అలా తీసుకోవాలి, బ్లౌజ్ మెజర్మెంట్ అయినా ఏదైనా. కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు మనం కుట్టాలి. ఇక్కడ షేప్ పట్టి కోసం అయితే నేను మామూలుగా బ్లౌజ్తో చూపిస్తాను కదా. మీకు అలా అర్థం కాకపోతే ఇలా తీసుకోండి, ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. పొడవు వచ్చేసి 3 ఇంచెస్, మధ్యలో ఒక 2.5కి మార్క్ చేసుకొని లాస్ట్ ఒక అంటే ఇక్కడ కూడా ఒక 2.5 తీసుకొని లాస్ట్కి ఇలా మొత్తం మార్క్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది. మధ్యలో అనేది డౌన్ ఉండాలండి, షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా చూసారు కదా, ఇలా మధ్యన డౌన్ ఉంటే షేప్ అనేది బాగా కూర్చుంటుంది. ఫినిషింగ్ అనేది కూడా బాగా వస్తుంది, మనకి ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఇలా ఎగ్జాక్ట్లీగా మనము టేప్తో చూసినా అంతే ఉంటుంది, బ్లౌజ్తో చూసినా అంతే ఉంటుంది. 3 కాజాల వరకు అయితే ఉంది కదా. అలా ఉక్సు పట్టి చెప్పేటప్పుడు అయితే 4 ఉక్సుల వరకు అండి. మనము షేప్ పట్టి దగ్గర అయితే 3 కాజాల వరకు తీసుకోండి, మీకు కరెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి శారీ అండి. ఈ శారీకి ఇక్కడ రెడ్ బ్లౌజ్ వచ్చింది. నేనైతే ఇక్కడ బ్లూ పైపింగ్ వేయాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదండి, మీరు అడిగితే మాత్రం నెక్స్ట్ చూపిస్తాను, కానీ ఇప్పుడైతే చూపించట్లేదు. ఓన్లీ కటింగే పెట్టాను, కటింగే పెడతాను ఈరోజు. అలాగే ఇక్కడ ఇలా నేను ఎందుకు చూపిస్తున్నానంటే శారీ అనేది ఫస్ట్ కొంచెం కట్ చేసుకొని ఇలా లైనింగ్ ఒక సైడు, మనకి శారీ ఒక సైడ్ ఇట్లా పట్టుకొని లాగితే మనకి స్ట్రెయిట్గా వస్తుందండి. ఎక్కడ ముడత లేకుండా, క్రాస్గా లేకుండా నీట్గా వస్తుంది. ఫాల్ వేసేటప్పుడు మాత్రం మనకి ఎలాంటి ఇబ్బంది కాదు. దానికోసం అయితే నేను శారీ చూపించాను. ఇప్పుడు బ్లూ అయితే మనం పైపింగ్ వేసుకోవాలి దీనికి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డిజైన్ అనేది ఎలా అంటే ఫ్లవర్స్ అనేది అలా ఇలా ఉంటే మనకైతే ఇబ్బంది అవుతుంది. కానీ ఇప్పుడు ఎలాంటిది ఏం లేదండి, ఎందుకంటే లైన్స్ వచ్చాయి కదా. 2 సైడ్స్ మనకి లైన్స్ వచ్చాయి కాబట్టి ఎటైనా తీసుకోవచ్చు లైన్స్ అనేది. ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా 2 లైన్స్ వచ్చే విధంగా మనం వేసుకోవాలి. మనకి లైనింగ్ ఎలా కట్ చేసామో మెయిన్ క్లాత్ కూడా అలానే కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఇలా వదిలేసుకొని కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ జాయింట్స్ ఉంటుంది కదా చంక దగ్గర, అది కూడా
ఇలా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు నేను ఆపోజిట్లో వేసాను, ఎందుకంటే అక్కడ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, మళ్ళీ అందుకని ఇక్కడైతే కట్ చేసాను. సేమ్ వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ సేమ్ ఉన్నప్పుడు అయితే నెక్ సైడు అలాగే హ్యాండ్స్ సైడ్ అయితే కట్ చేసుకోవచ్చు, కానీ డిజైన్ బట్టి మనం కట్ చేసుకోవాలి. అన్నిటికైతే ఇలా సెట్ కాదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇలా. క్రాస్గా వేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఇందులో అయితే షేప్ పట్టీలు కూడా తీసుకుందాము. ఎక్కడ అతుకులు అనేది పడేయండి అమ్మాయికి, ఎందుకంటే హ్యాండ్స్ కూడా సన్నగా ఉన్నాయి కాబట్టి ఏం పడవు. క్లాత్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, క్రాస్ లేకుండా. క్రాస్ వస్తే ఒకవేళ పడే ఛాన్స్ అయితే ఉంటాయి, కానీ ఇక్కడ క్రాస్ కూడా ఏం లేదు కాబట్టి మనకి జాయింట్స్ అయితే ఏం పడవు, పర్ఫెక్ట్గా వచ్చేసాయి అన్నీ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.